సంక్షేమం, సాధికారికత రాజ్యాంగంలో పొందుపరిచిన రీతిలో రాజ్యాంగ క్రమంలోని రాజ్యాధికార భాగస్వామ్యం, వీటిని ఈ మధ్యకాలంలో మన తెలంగాణ ప్రాంతంలో ఎలుగెత్తి చాటుతున్నటువంటి వారిలో నా సోదరులు పూర్వ అత్యున్నత అధికారి, క్రియాశీలక కార్యశీలి, అనేక విజయాలు సాధించినటువంటి బహుజన బిడ్డ చిరంజీవులు గారు కనిపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మన మధ్య కలుగుతున్నటువంటి చైతన్యం కేవలం ఇక్కడి నుంచి నినాదంగా పోయి రగులుతున్నటువంటిది కాదు, ఇది కుంపటి. తెలంగాణ బహుళ సమాజంలో ఇది భారీ లోతైన మహా కుంపటి. అందుకోసమే ఈరోజు చిరంజీవులు గారు, బాలరాజ్ గౌడ్ గారు, ఇతర మిత్రులందరూ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపుకు స్పందించి మాలలు మెడలో వేసుకొని సాయంత్రం వరకు నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ నిరాహార దీక్షకు నా వంతు ధర్మంగా సంఘీభావం తెలపడం కోసం నేను మీ సమక్షంలో ఉన్నాను. చాలామంది ఆచార్యులు వచ్చున్నారు, వారు మీకు జ్ఞాన ప్రబోధం మాత్రమే కాదు, కార్యశీలత, సంఘీభావం కూడా తెలుపుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమున్నది? మొన్ననే మనం తెలంగాణలో అసలు సిసలైన గ్రామ స్వరాజ్యాన్ని ప్రతిబింబించేటువంటి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ సర్పంచుల ఎన్నికలు చూసాం. ఎక్కడైతే ఒక పోటీ ఏర్పడి అగ్రకులాల, అగ్రవర్ణాల అభ్యర్థి రంగంలో ఉంటే దానికి పోటీగా మన బహుజన బిడ్డ పోటీలోకి వస్తే ఎన్ని రకాల అరమరికలున్నా బహుజన ఓటరు మహాశయులందరూ నివురుగప్పిన నిప్పులాగా, అందుకోసమే కుంపటి అంటున్నా, తీర్పునిచ్చి తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. తాజాగా మున్సిపల్ ఎన్నికలు, కొన్ని కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. అక్కడ జరిగిన ఎన్నికలో కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి సంకేతం కూడా బహుజన చైతన్యం, బలహీన వర్గాల ఆకాంక్ష, రాజ్యాధికార కాంక్ష, దానిని నికార్సుగా, నిబద్ధతతో, క్రమశిక్షణతో ఎలా సాధించుకోవాలో మన బహుజన బలహీన వర్గాల ఓటరు మహాశయులు మనకు చవి చూపించారు. మనకది ఇలాంటి నాయకత్వాల నేతృత్వంలో చిరంజీవులు గారు కేవలం మేధావి మాత్రమే కాదు, ఆయన క్రియాశీలక కార్యకర్తగా మారిపోయాడు. అందుకోసమే నేను ఇవాళ పరిగెత్తుకొచ్చాను. నిన్న మా శ్రీకాంత్ కొన్ని ఫొటోస్ సర్క్యులేట్ చేశాడు. ఇక్కడ ఊడిపిస్తూ తూడిపిస్తూ, ఆ ఫోటో ఆయన దగ్గర నుంచి వస్తే బహుశా రేపటి ఏర్పాటు చేసుకుంటున్నారేమో అని అనుకున్నా. ఎందుకైనా మంచిదని తెరిచి చూస్తే ఈ చిరంజీవులే అక్కడ ఉండి చాట పట్టుకొని, పీట పట్టుకొని, చీపురు పట్టుకొని పనులు చేపిస్తున్నాడా అనేటువంటిది కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇది అరిగోస. అయ్యా ఆచార్య బాగయ్య గారు, ఇది అరిగోస. నేను వచ్చి రాగానే నా సోదరుని కౌగలించుకొని, ఏమిటి ఇంత భారీగా కష్టపడుతున్నావు అని అన్నాను. నేను పడొద్దని కాదు, కానీ ఈ ప్రయత్నం యొక్క సంకల్పం, దాని ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాల, బలహీన కులాల, బహుజన కులాలకు జరిగేటువంటి శ్రేయస్సు మనం మరోసారి క్రియాశీలకంగా ఒక కార్యాచరణతో
మన ఓటరు మహాశయుల సమక్షంలోకి, మన బహుజన ప్రజానీకం సమక్షంలోకి చాలా యుక్తిగా, క్రియాశీలకంగా అందుబాటులో ఉన్నటువంటి అన్ని రకాల మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు మాత్రమే కాదు, ఈ కాలంలో అనేక మాధ్యమాలు రూపొందుతూ ఉన్నాయి. ఆ మాధ్యమాలన్నింటినీ కూడా సమీకరించుకోవడం, వాటి ద్వారా, ఎందుకంటే మనకు జాతీయ జనజీవన స్రవంతి ఎంత ప్రధానమో, ప్రధానమైనటువంటి మాధ్యమ స్రవంతి ఈ బలహీన వర్గాల ఆక్రోశాన్ని, ఆవేదనను, ఆక్రందనను, ఆవేశాన్ని, ఆకాంక్షను ఎంతగా మరుగున పెట్టగలుగుతుందో అంత మరుగున పెట్టే ప్రయత్నం చేసినా ఈనాడు మన సమక్షంలో అందుబాటులో ఉన్నటువంటి సామాజిక మాధ్యమాలు ఎంతటి చైతన్యాన్ని ఇస్తున్నాయి, ఎంతటి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఈ నిమిషాన మీరు ఇక్కడ కూర్చొని లైవ్ ద్వారా మీదైనటువంటి ఒక వీడియో ఛానల్ని కూడా మీరు ఆచరణలోకి తీసుకొచ్చి దాని ద్వారా యావత్ చైతన్య ప్రజానీకం, బహుజనంలోని యువ చైతన్యానికి మీరు దీన్ని శరవేగంగా అందజేస్తూ ఉన్నారు. దాని ఫలాలు క్రమంగా వస్తూ ఉన్నాయి. ఇక చిరంజీవులు గారు లేవనెత్తినటువంటి బడ్జెట్ అంశాలు మొదటి నుంచి కూడా బడ్జెట్ రూపకల్పనలో ఒక లోతైనటువంటి మోసం ఉంటుంది. దాన్ని అనుభవించి వచ్చున్నారు చిరంజీవులు గారు. కాబట్టి కొన్ని దేశాల్లో తనకు తానుగా ఆ బడ్జెట్ను ఆమోదించేటువంటి కీలకమైన పదవుల్లో ఆయన విభాగానికి, ఆయన నేతృత్వం ఇచ్చినటువంటి ప్రాంతానికి బడ్జెట్ను ఆమోదించేటువంటి క్రియాశీలకమైన శక్తిగా కూర్చొని ఉన్నాడు. కాబట్టి దాని లోతు ఏంది, దాని బాధ ఏంది, దాని గురించి మనం ఎందుకు ఈ ఆక్రోశాన్ని, ఆక్రందనను దీక్షగా వ్యక్తం చేయాలి అనేటువంటి మరుగున్నది. ఇవాళ కూర్చొని ఇక్కడ ఎన్నికల కంటే ముందు వాగ్దానం చేస్తే ఎంత ప్రమాదం ఏర్పడుతుందో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అర్థమవుతూనే ఉంది. కక్కలేక మింగలేక ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. అయినప్పటికీ బడ్జెట్ ప్రతిపాదనల విషయంలో మన ప్రజానీకంలోకి ఒక చైతన్యవంతమైనటువంటి సందేశాన్ని ఈ దిశలో తీసుకుపోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమైనా ఉంటుందా అనేటువంటి ఆలోచన మీ ద్వారా నేను ఒక ప్రస్తావన చేస్తూ ఉన్నాను. చిరంజీవులు గారికి కూడా తెలుసు, ఇప్పటికే బడ్జెట్ ప్రతిపాదనలు ముద్రణ అయిపోయాయి. 2 వారాల్లో కూర్చున్నటువంటి శాసనసభలో వాటి ప్రతిపాదన జరుగుతుంది. కానీ ఇవాళ ఇక్కడ మీరు చేసేటువంటి దీక్ష ఎంతో లోతుగా, ఎంతో దూరదృష్టితో పనిచేస్తుంది, ఎంతో కీలకంగా ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. అందుకే దీన్ని ఒక ఉద్యమ స్వభావంగా స్వీకరించాల్సిన అవసరం ఉన్నదని, శాసనపరమైనటువంటి కష్ట నష్టాలు, చిక్కులు గుర్తెరిగిన వారిగా 1980 నుంచి పాత్రికేయునిగా, 1994 నుంచి క్రియాశీలక రాజకీయ ప్రజాహిత కార్యకర్తగా, కొంతకాలం శాసనకర్తగా చేసినటువంటి జ్ఞానంతో, అనుభవంతో, జ్ఞాపకాలతో మీ సమక్షంలో ప్రస్తావన చేస్తూ ఉన్నాను. ఈ కాలంలో ప్లాన్, నాన్ ప్లాన్ ప్రతిపాదనలతోటే నిధుల వ్యయం జరుగుతూ ఉంది. ప్రణాళికాబద్ధంగా సమకూర్చిన నిధుల యొక్క వ్యయం చాలా ఘోరంగా పడిపోతూ ఉన్నది. నాన్ ప్లాన్, ప్రణాళికేతర వ్యయం ద్వారానే ప్రతిపాదనలు చెప్పి వెళ్ళారు. దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఈ తెలంగాణ కూడలిలో బహుజన బిడ్డల్లో, బలహీన వర్గాల బిడ్డల్లో వచ్చిన చైతన్యానికి నిధుల విషయంగా జరిగేటువంటి మోసం, నిధుల విషయంలో జరిగేటువంటి అలసత్వాన్ని మనం హెచ్చరికగా చెప్పాల్సినటువంటి అవసరాన్ని మీ విద్యుక్త ధర్మంగా స్వీకరించి మీరెంతో క్రమశిక్షణతో ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇందులో కూర్చున్నటువంటి వారికి ఆ వ్యవధిలో సొమ్మసిల్లిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. మాలలు వేసుకున్నటువంటి వాళ్ళలో కొంతమందికి ఈ రకమైన దీక్ష ద్వారా ప్రభుత్వానికి ఏ రకమైన చురుకు అందుతుందో చూద్దాం. కానీ మన బలహీన వర్గాల బిడ్డలకు తెలంగాణ వ్యాప్తంగా గ్రామాన, ప్రతి మండలాన, ప్రతి పట్టణాన, ప్రతి చోట ఉన్నటువంటి మన బిడ్డలకు
బడ్జెట్ ప్రతిపాదనలో వచ్చేటువంటి లోటుపాట్లలో లోపాలతో మరుగుతో మనకు జరిగేటువంటి మోసం గురించి వారి నాలుకపైన వారి మనసులో కలగాల్సిన అవసరం మీరు ఎలుగెత్తి చాటగలుగుతున్నారు. అందుకోసం ఇదే చైతన్యం కొనసాగాలి. ఇదే చైతన్యాన్ని ఇక్కడ నా సోదరులు చిరంజీవులు గారి నేతృత్వంలో సాగేటువంటి ఈ చైతన్యం ప్రతి జిల్లాకు, ప్రతి రెవెన్యూ డివిజన్కు, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధికి, ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధికి, ప్రతి మండలానికి, వీలైతే ప్రముఖమైనటువంటి గ్రామాల్లో కూడా ఈ చర్చను ప్రోత్సహించేటువంటి వారు ఈ మాధ్యమం ద్వారా స్వీకరించి అక్కడికక్కడ కూర్చొని వారి జిల్లా పరిధిలో వారు ఎంచుకున్నటువంటి కార్యక్షేత్రం పరిధిలో మనకు అంటే బలహీన వర్గాలకు జరిగేటువంటి ఏ రకమైన ద్రోహం మోసం జరుగుతుందో మనం చైతన్యానికి రావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భం ద్వారా ఇవాళ మీరు చేసే ఈ ప్రయత్నం ఇదివరకే ఒక హెచ్చరిక చేస్తే తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ పక్షాలన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్పందించడం మొదలుపెట్టాయి. శాసనపరంగా ఎవ్వరు కూడా ఇప్పటికిప్పుడు రాజ్యాంగబద్ధంగా ఉభయ సభల్లో పార్లమెంట్లో చర్చ జరిగి రాష్ట్రపతి ఆమోదం ద్వారా మాత్రమే ఈ శాతాల సడలింపు పెంపు తగ్గింపు సాధ్యమవుతుంది. కానీ ఏదో వాగ్దానం జరిగింది. కానీ విధి లేక దాదాపు అన్ని రాజకీయ పక్షాలు ఎంతగానో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన బిడ్డల్ని గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఏ రీతిలోనైతే రంగంలోకి దించారో అదే రీతి చైతన్యం ముందు మరింత ప్రగాఢం కావడానికి మీ ప్రయత్నం తప్పనిసరిగా ఒక పునాదిగా, ఒక ఉత్ప్రేరకంగా, ఒక క్రియాశీలకమైనటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి ఒక సందేశంగా ఉపకరిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. మీ అందరికీ మీ ప్రయత్నానికి నా పూర్తి సంఘీభావాన్ని మనస్ఫూర్తిగా తెలుపుతూ నేను ముగిస్తూ ఉన్నాను. బహుజన హితాయ బహుజన సుఖాయ.